దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. మరొక ఉదయకాల దేవుని పలకరింపు స్వరానికి ప్రేమతో మిమ్మల్ని దీవిస్తూ ఆహ్వానిస్తూ, జ్ఞానయుక్తమైన మాటలు తప్పుడు మార్గంలో నడిచే వాళ్ళకి, తప్పుడు మాటలతో నమ్మేవారికి వెలుగునిచ్చే కృప కలిగిన మాటలు దేవుని మాటలండి. ఎందుకంటే ఈరోజు యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వాక్యంలో మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం అని ఓ కనువిప్పు కలిగిన వారు చెప్పే మాట లా కనిపించే మాట మనం అక్కడ చూస్తున్నాం. అవునండి, 2వ అధ్యాయం అంతా కనువిప్పు కలిగించి మరి నిజమేంటో అబద్ధమేంటో తెలుసుకున్న వారు చెప్పే మాటలు అక్కడ, వచనాలు అక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకో తెలుసా ప్రియులారా, ఏది నిజమైన వెలుగు, ఏది కృత్రిమమైన వెలుగు తెలియక చాలా సంవత్సరాలు వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నటువంటి కాలం అది. అలాంటి కాలంలో మరి యాకోబు మందిరము విషయంలో ఉన్న ఆ యొక్క ప్రాముఖ్యత, అంత్యదినంలో జరిగేటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క అద్భుతమైన కార్యాలు ఎలా ఉంటాయో తెలియచేసే అధ్యాయంగా కనిపిస్తుంది. ఎందుకో తెలుసా పిల్లరా, సంఘాన్ని బాగు చేయవలసిన వారే పాడు చేస్తూ ఉంటే వారికి నిజమైన వెలుగు కరువైంది. విన్నారు కదూ? ఆ దినాల్లోనే కాదు, ఇప్పుడు కూడా సంఘాన్ని, దేవుని మందిరాన్ని బాగు చేయవలసిన వారే పాడు చేస్తూ ఉంటే వారికి నిజమైన వెలుగు కరువైంది. ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని దౌర్భాగ్యమైనటువంటి దిక్కుమాలిన స్థితికి, దిక్కులేని స్థితికి ఇశ్రాయేలు జనాంగం చేరాయి కదూ. యేసయ్య బాగు చేసిన మందిరం గురించి కూడా మనం ఆలోచిస్తే, బాగు చేసే వాళ్ళే, బాగు చేయవలసిన వారే ఆయన మందిరాన్ని, ఆయన బిడ్డలను పాడు చేస్తూ ఉన్నారు. పైగా ఏమీ తెలియనట్టు నటిస్తూ ఉన్నారు. పిల్లరా, ఈరోజు కనువిప్పు కలిగినటువంటి వారు రండి యెహోవా వెలుగులో నడుచుకుందామని అందరినీ సమకూర్చుకుని నిజమైన వెలుగు వైపు వారు ప్రయాణం సాగిస్తున్నారు. అవును, ప్రతిరోజు మనం నిజమైన వెలుగులో నడవాలి, నిజమైన కృపలో వర్ధిల్లాలి. ఎందుకంటే దినములు చెడ్డవి. మరి భయంకరమైన అపాయకరమైన దినాలలో ఎవరు మనల్ని బాగు చేస్తున్నారు, ఎవరు మనల్ని పాడు చేస్తున్నారు గ్రహించలేని బుద్ధిహీనతలోనికి సాతాను వెలుగుదూత వేషం వేసుకొని పాడు చేస్తున్నాడు అని కాదు మనం బైబిల్లో నేర్చుకుంటున్నాం. బహుశా ఇశ్రాయేలు జనాంగం కూడా వెలుగుదూత వేషం వేసుకొని బాగు చేస్తున్న వారిలా నటిస్తూ పాడు చేస్తున్న వారి బారిన పడి తమ జీవితాన్ని చీకటిమయం చేసుకున్నారేమో. ఇప్పుడు వారికి కనువిప్పు కలిగింది. రండి యాకోబు మందిరానికి, యెహోవా పర్వతానికి వెళ్దాం అనే అనేకమైన పిలుపులు ఈ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. ఏదేమైనా ప్రియులారా, యెహోవా వెలుగులో నడుచుట మనకెంతైనా మంచిది కదూ. యోహాను సువార్త 1వ అధ్యాయంలో మరి 9వ వచనంలో నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఏమండి మనల్ని ఏం చేస్తాయంటే వెలిగిస్తాయి. కానీ ఇశ్రాయేలు జనాంగానికి వెలుగుదూత వేషం వేసుకుని మరి బాగు చేస్తున్నట్టు నటించి పాడు చేసే బ్రతుకులుగా మార్చేశాడు వెలుగుదూత వేషం వేసుకున్న దుష్టుడైన సాతాన్. ఇక్కడ చక్కటి
మాట చెప్తున్నాడు యోహాను గారు తన సువార్తలో. ఏమిటంటే నిజమైన వెలుగు ఉంది, అది లోకంలోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఈరోజు రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందామంటే వారు నిజమైన వెలుగు చేత వెలిగించబడ్డారు. వెలిగించబడిన వారు అనేకులను వెలిగిస్తారు. వెలిగించి రండి మనం యెహోవా వెలుగులో నడుచుకుందామన్న తీర్మానంలో, కనువిప్పు కలిగిన జీవితంలో వారు జీవిస్తూ ఉంటారు. ప్రియులారా, మనమందరము ప్రతిరోజు నిజమైన వెలుగులో ఉన్నవారంగా, మనము వెలుగుతూ అనేకులను వెలిగించే వారంగా జీవించుదుముగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల రాజా, ప్రతిరోజు ఒక నూతనమైన సత్యాన్ని బోధిస్తూ, సత్యము మమ్మలను కాపాడుతుంది. అబద్ధము అందంగా ఉన్న, బాగున్న దాని అంతము సర్వనాశనం అని చరిత్ర చెబుతుంది. ఈరోజు ప్రభువా, నిజమైన వెలుగైన నీ కృపలో మమ్మలను, మా బిడ్డలను, మా కుటుంబాలను, సంఘాలను నడిపించమని, ప్రత్యేకంగా బాగు చేయవలసిన వారే పాడు చేస్తున్న ఈ సమాజాన్ని బాగు చేసే నిజమైన వెలుగు మాలో నింపుమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సన్నిధి మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఆమేన్.